ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారా? కీలక పదవుల విషయంలో ప్రధాని మోడీపై తీర్కులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతకు గవర్నర్ పదవి కావాలంటూ మోడీపై ఒత్తిడి చేస్తున్నారా? మరి మోడీపై అంతా పట్టుబట్టి చంద్రబాబు గవర్నర్ పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు? వాచ్ ది స్టోరీ. కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ కొలువుదీరింది. దేశవ్యాప్తంగా 240 సీట్లలో బీజేపీ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడంలో 30 సీట్లు వెనుకబడింది. దీంతో బీజేపీకి టీడీపీ ఎంపీల అవసరం చాలా ఉంది. దీంతో టీడీపీని కంటికి రెప్పలా బీజేపీ చూసుకుంటోంది. పదవుల విషయంలో చాలా లిబరల్గా ఉంటున్నట్టుగా బీజేపీ తన మార్క్ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు మోదీకే తన మద్దతు ప్రకటించారు. కేంద్రంలో ఎలాగూ తన మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్రానికి అవసరాలతో పాటు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలకు పదవులు దక్కించుకోవచ్చని చంద్రబాబు ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోనూ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అమరావతి, పోలవరంతో పాటు అన్ని విషయాల్లో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ చంద్రబాబు, జనసేన, బీజేపీకి కీలకమైన మంత్రి పదవులు కట్టబెట్టారు. దీంతో బీజేపీ, టీడీపీ పదవుల పంపకంలో చాలా లిబరల్గా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి బీజేపీ మరో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పిన నాయకుడికి గవర్నర్ పదవి ఇవ్వడానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుల్లో ఎవరో ఒకరిని గవర్నర్గా పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యనమల రామకృష్ణుడు టీడీపీ సీనియర్ నేత. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలను చాలా ఏళ్లు టీడీపీ వినియోగించుకుంది. అయితే ఈసారి మాత్రం కేబినెట్లో యనమలకు చోటు దక్కలేదు. దీంతో టీడీపీ సీనియర్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారట. అయితే యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు కూడా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆమెకు కూడా రాష్ట్ర కేబినెట్లో బెర్త్ దక్కలేదు. దీంతో యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈసారి ఆయన కుమార్తె అతిథిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దీంతో అతిథికి మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతలైన యనమల, అశోక్ గజపతిరాజుల్లో ఎవరో ఒకరికి గవర్నర్ పదవి రావడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా గవర్నర్ పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందో అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఒకవేళ అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిని కేటాయిస్తే యనమలకు మరో చోట అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అయితే పార్టీలో సీనియర్ నేతల ఇద్దరికీ పదవుల పంపకం విషయం మాత్రం చంద్రబాబుకు కత్తి మీద సాములా తయారైందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.